హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, సుఖనో బాగుంటూ అందరికీ. అయితే ఈరోజు సరళకు ఒక డౌట్ వచ్చింది. చిన్న డౌట్ అండి, మన దగ్గర నేర్చుకుంటాము కదా, వాళ్ళకు డౌట్ వచ్చింది, మీకు క్లియర్ అవుతుంది అని చెప్తున్నాను. ఫస్ట్ 34 సైజ్ అండి బ్లౌజ్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ముందు 34 సైజ్ అన్నప్పుడు మనకు డాట్ అనేది తక్కువ సైజులో వస్తుంది. అంటే ఉక్సు పట్టి నుంచి వేసే డాటు చాలా తక్కువ వస్తుంది. అంటే మనం ఎక్కువ సైజ్ అయితే ఇక్కడ 4 ఇంచెస్ వస్తుంది కదండి, ఇదైతే 3.5 వస్తుంది. ఈ 3.5 వచ్చింది కదా, మరి ఏమంటుంది, నేను పొరపాటున బ్యాక్ పార్ట్ సైడు నేను 4 ఇంచులు పెట్టి డాట్ వేసానండి అంటుంది. వేయొచ్చా? అలా వేయొద్దు అస్సలు. ఎలా వేయాలి, మనకు ఈ ముందు భాగంలో అయితే ఉక్సు పట్టి నుంచి షేప్ పాయింట్, మనకు చాలామందికి చెస్ట్ సైజుని బట్టే మనం పాయింట్ వేసుకుంటాము. కొలత బ్లౌజుని కూడా కొలుసుకొని ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో 3.5 వచ్చింది అని అంటుంది. మళ్ళీ చెప్పడం కరెక్ట్ చెప్తుంది, ఇక్కడ 4 వేసాను. 3.5 వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వీపు డాట్ అనేది కూడా మనం 3.5 వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల షోల్డర్ జారది. షోల్డర్ జారుతుంది మాకు అంటారు కదా, ఇక్కడ వచ్చిన పాయింట్ బ్యాక్ వచ్చిన పాయింట్ సేమ్ ఉంటే షోల్డర్ జారది. మళ్ళీ పొడవు ఎంత వేసుకోవాలని అడిగితే, ఈ పొడవు అయితే ఈ నెక్ డీప్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు చెప్పు నువ్వు. నార్మల్ బ్లౌజ్ అయితే మనం 4 పెడతాం షేప్ దగ్గర, ఇక్కడ మనం ఇక్కడ షోల్డర్ నుంచి వీళ్ళది చిన్న సైజు బ్లౌజ్. నీకు డౌట్ వచ్చిందా? ఇగో ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజ్కి డాట్ 3.5 వచ్చింది. ఈ 3.5 వచ్చినప్పుడు నువ్వు బ్యాక్ 4 ఎలా పెట్టుకుంటావు? 4 పెట్టుకోవద్దు, బ్యాక్ కూడా 3.5 పెట్టాలి. అంటే సన్నగా ఉంది కదా ఆమె బాడీ, అంటే నీ పక్కల కూడా సైజుకి అయిపోదా? నువ్వు 4 పెడితే ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇంకా అసలు మిగలట్లేదు. అది తప్పు చేస్తున్నారు. మన సైజుని బట్టి ఫస్ట్ పాయింట్ చూడాల్సింది. బ్యాక్ డాట్ వేయాలన్నా కానీ చిన్న సైజు వాళ్ళకే షోల్డర్లు ఎందుకు జారుతున్నాయి అంటారు కదా, ఇందుకే జారుతున్నాయి. ఈ తప్పు చేయకండి. ఇక్కడ నుంచి వచ్చే 3.5 వస్తే మనకి ఇక్కడ నుంచి కూడా 3.5 పెట్టుకోండి. ఇలాగా పెట్టుకొని హైట్ వచ్చేసి ఇగో ఈ డీప్ ఎంత ఉంటే దాన్ని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు 4 పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు. ఎందుకు 4 పెట్టుకోవచ్చు అంటే, ఇక్కడికి వచ్చేసరికి సన్నగా తీసుకోండి, చాలా సన్నగా ఎండ్ అయిపోండి. ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్టయితే మరి మన ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మేడం, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటకు వచ్చింది కదా, అది పర్వాలేదా? ముందు భాగం పర్లేదు, పర్లేదు. నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే.